హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనం ఫేమస్ టీవీ. సో తమిళనాడులో ఉన్నాం మనం, చెన్నై టీ నగర్. సో బే ఆఫ్ బెంగాల్ బంగాళాఖాతం పక్కనే ఉన్నాం. కనిపిస్తుంది మనకు బే ఆఫ్ బెంగాల్, బంగాళాఖాతం సముద్రం కనిపిస్తుంది. మనం చిన్నప్పుడు సోషల్ బుక్లో చదువుకొని ఉంటాం. సో బంగాళాఖాతం అనే పెద్ద మహాసముద్రం, 5 మహాసముద్రాలు ఇది ఒకటి. సో దాని పక్కనే ఇప్పుడు మనం ఉన్నాం. ఇంకొక 4 ఉన్నాయి, అవి కూడా తిరిగి చూద్దాం. సో యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అవి కూడా కంప్లీట్ చేద్దాం మనం, ఓకేనా. సో ఈ ర్యాక్ చూడండి ఎంత బాగుందంటే, ఓల్డ్ పీపుల్ కానీ లేడీస్ కానీ చిన్నపిల్లలకి ఇట్లా ఇసుకలో ఎక్కువ నడవలేరు వాళ్ళు. సో వాళ్ళ కోసమని ఇది ఇక్కడ గవర్నమెంట్ ఏర్పాటు చేసింది. బీచ్ వ్యూ. మళ్ళీ ఏంటంటే ఇక్కడ చూస్తే వ్యూ కూడా బాగుంది చూడండి. వ్యూ కూడా ఎంత బాగుందంటే అక్కడికి వెళ్ళి మనం చూడొచ్చు. చిన్నపిల్లలకి ఇట్లా తీసుకొస్తే ఈ బార్డర్ వరకు ఇక్కడ ఆపేయచ్చు. ఈ బార్డర్ వరకు ఇక్కడ ఆపేయచ్చు. ఆపేసిన ఏంటంటే వాళ్ళు లోపలికి అంటే సముద్రం లోపలికి వెళ్ళకుండా ఇసుకలకి వెళ్ళకుండా బాగుంటుంది అన్నట్టు. సో అందుకోసం రక్షణ నిమిత్తం చేశారు బే ఆఫ్ బెంగాల్. ఇక్కడ వెనుక కనిపిస్తున్నారు కదా, వాళ్ళు ఫోటోగ్రఫీ నేర్చుకుంటున్నారు, లెర్నింగ్ ఆల్సో. మేడవాడ అంట వాళ్ళది ట్రైనింగ్ సెంటర్. సో ఇక్కడ వచ్చి మన పొద్దున్నే మంచి అంటే ఏదైనా పని చేయాలంటే మాత్రం ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ చేస్తే మంచి యూస్ ఉంటాయి. ఏంటంటే ఇప్పుడు ఈ టైంలో ఫొటోస్ తీసేందంటే ఎర్లీ ఇన్ ద మార్నింగ్. మీరు గుర్తుపెట్టుకోండి, ఇది ఎర్లీ ఇన్ ద మార్నింగ్ అండ్ ఆఫ్టర్ ఈవినింగ్ 3:30 to 5:30 మధ్యలో ఫొటోస్ మంచిగా వస్తాయి. ఎందుకంటే లైటింగ్ ఎక్కువ ఉండదు, బాగుంటుంది, మంచి ఫొటోస్ వస్తాయి, ఓకేనా. ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి ఎంత బాగుంది వ్యూ. ఇప్పుడిప్పుడే ఎండ కొడుతుంది, సముద్రం కూడా రంగు మారింది. సముద్రం కూడా ఎట్లా అంటే ఇట్లా మెరుస్తుంది, చమక్ చమక్ అని మెరుస్తుంది చూడండి. ఇంకొక విషయం చెప్పాలి ఏంటంటే, సముద్రం దగ్గరికి వస్తే సముద్రం మనల్ని ఏడిపిస్తుంది, నవ్విపిస్తుంది, సంతోషం వస్తుంది. సో సముద్రం కూడా ఏడుస్తుంది, నవ్వుతుంది, సంతోషంగా ఉంటుంది. ఒకవేళ సముద్రం ఏడ్చింది అనుకో సునామీ. సో అలాంటి పనులు మనం చేయొద్దు. ప్రకృతిని మనం కాపాడుకుంటే ఏంటంటే అది మనల్ని ఇంకెక్కువ కాలం ముందు తరాలకు సేవ్ చేస్తూ ఉంటుంది, ఓకేనా. థ్యాంక్ యూ సో మచ్.